Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus chapter 3 verse 12. నేటి దినం మన ధ్యానం కొరకు నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం నుండి తీసుకొనబడింది. Certainly I will be with thee. నిశ్చయముగా నేను నీకు తోడైయుందును. The life of Moses can be divided into 3 equal parts of 40 years each. మోషే యొక్క జీవితాన్ని 40 భాగాలుగా మనం విభాగించి చూడొచ్చు. And the first 40 years, మొదటి 40 సంవత్సరాలు he was in Pharaoh's palace enjoying all the royal privileges. ఫరో రాజభవనములో ఒక రాజుకు ఉండే ఆధిక్యతలన్నింటినీ కూడా అనుభవిస్తూ జీవించాడు. And the next 40 years, ఆ తర్వాతి 40 సంవత్సరాలు he was in the wilderness of Midian looking after the sheep of his father-in-law Jethro. మిద్యాన్ యొక్క అడవిలో అరణ్యంలో తన మామైన ఇత్రో గొర్రెల మందలను కాస్తున్నాడు. What a change. ఎంతటి మార్పు వచ్చింది. The last 40 years, ఆఖరి 40 సంవత్సరాలు he led the people of Israel out of Egypt and was their leader. దేవుని ప్రజలను ఐగుప్తు నుండి ఆయన బయటికి తీసుకుని వచ్చి వారికి నాయకుడిగా ఉన్నాడు. He was their leader, lawgiver and legislator during their wilderness journey. వారికి ఆయన నాయకుడిగా ఉన్నాడు. వారి అరణ్య యాత్రలో వారికి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని న్యాయ విధులను ఇచ్చిన వాడుగా ఉన్నాడు. And what a contrast life in each 40 years segments. మరి ప్రతి 40 సంవత్సరాల్లో ఎంతటి వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం. In the first 40 years he became very skillful in all the arts and crafts of Egypt. మొదటి 40 సంవత్సరాల కాలము ఐగుప్తు యొక్క సకల విద్యల్లో ప్రవీణుడిగా ఉన్నాడు. And Stephen mentions about it just before his martyrdom in Acts 7:22. దాని గురించి అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనములో స్టెఫెను హతసాక్షిగా మారక ముందు అప్పుడే పలికాడు. And he says that Moses was skillful in all the arts and crafts of Egypt. మోషే ఐగుప్తు యొక్క సకల విద్యల్లో ప్రవీణుడు అంటాడు. Using those skills and the wisdom of Egypt. కాబట్టి ఆ యొక్క సకల విద్యలను ఉపయోగిస్తూ ఐగుప్తు యొక్క సకల విద్యలను ఉపయోగించి And he wanted to save one Israelite but he failed utterly. ఒక ఇశ్రాయేలీయుని విడిపించాలనుకొని ప్రయత్నించి ఘోర విఫలమయ్యాడు. He killed an Egyptian but the result is he has to run away from Egypt. దీన్ని చంపగలిగాడు. ఇక అక్కడి నుంచి పారిపోవలసి వచ్చింది. This is what happens in our Christian ministry also. ఇదే మన క్రైస్తవ సేవా పరిచర్యలో కూడా జరిగేది. Many people want to do the work of God with human and worldly wisdom. చాలా మంది మానవ సంబంధమైన లోక సంబంధమైన జ్ఞానం ఉపయోగించి దేవుని పని చేయాలనుకున్నారు. But they fail utterly. కానీ వారు ఘోరంగా విఫలమయ్యారు. Yes, even today. ఈ రోజు కూడా Human zeal and emotions are not useful in the work of the Almighty. మానవ ఆసక్తి, మానవపరమైన ఉద్రేకాలు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కార్యాలు నెరవేర్చలేవు. And God's work must be done in God's way. దేవుని పని దేవుని పద్ధతిలో, దేవుని విధానంలోనే జరగాలి. So never forget, using his might and power, he could rescue one Israelite. శక్తి తన బలాన్ని ఉపయోగించి ఒక్క ఇశ్రాయేలీయుడిని కాపాడగలిగాడు అన్న సంగతి ఎప్పుడు మర్చిపోదు. But that is not the whole purpose of God. కానీ దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశం అంతయు అది కాదు కదా. God's purpose is he has to lead all the Israelites out of bondage. దేవుని ఉద్దేశం ఏమిటిదంటే ఇశ్రాయేలీ ప్రజలందరినీ కూడా ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాలి. Fleshly zeal also yields some results as Moses could rescue one Israelite. శరీర సంబంధమైనటువంటి ఆసక్తితో కూడా నువ్వు కొంత పని చేయగలవు. ఎందుకు మోషే కూడా ఒక ఇశ్రాయేలీని విడిపించగలిగాడు. But the result will be tears and pain. కానీ తీరా చూస్తే దాని ఫలితము కన్నీళ్లు, వేదన. Abraham also, అబ్రహాము కూడా in his own impatience తన యొక్క అసహనాన్ని బట్టి, and due to the wrong suggestion given by Sarah, శాసిన తప్పుడు సలహాని బట్టి he went with Hagar and the fruit is Ishmael. Ishmael was born. హాగరుతో వెళ్ళినప్పుడు అప్పుడు ఇష్మాయేలు పుట్టాడు. దాని ఫలితం అది. God rejected that fruit of his labor. అయితే తన యొక్క ఆ ప్రయాసం వలన వచ్చిన ఆ ఫలితాన్ని, ఆ బహుమానాన్ని దేవుడు నిరాకరించాడు. God said Isaac is the son of the covenant. దేవుడు చెప్పాడు ఇస్సాకే నిబంధన కుమారుడు. Ultimately Abraham had to send away Ishmael and that caused much pain in the life. చివరికి అబ్రహాము ఇష్మాయిల్ని పంపించేయవలసి వచ్చింది. తన జీవితంలో తీరని బాధ, దుఃఖం మిగిలిపోయింది. Therefore let us be very careful in using human and worldly wisdom in the work of the Lord. కాబట్టి దేవుని పనిలో మానవ జ్ఞానం, లోక జ్ఞానం ఉపయోగించే మాటకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. For everything, whether it is small or big work, let us learn to wait upon God in prayer for his direction. ప్రతిదానికి అది చిన్నదే కావచ్చు, పెద్ద పనే కావచ్చు, దేవుని నడిపింపు కొరకు దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి. It is his work. అది ఆయన పని. Certainly he will guide. నిశ్చయముగా ఆయన నడిపిస్తాడు. So in the second 40 years period of Moses' life, కాబట్టి ఇప్పుడు మోషే యొక్క రెండవ
ఘట్టంలో 40 సంవత్సరాల కాలంలో God gave the right kind of training. దేవుడు సరి అయినటువంటి శిక్షణనిచ్చాడు. Why? ఎందుకు? God knows the ending from the beginning. దేవునికి అంతము ఆది నుండే తెలుసు కాబట్టి. God knew very well that the Israelites have to go through the wilderness, especially through the areas of Mount Horeb, Mount Sinai, etc. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్ర చేయవలసిందని, ప్రత్యేకించి హోరేబు సీనాయి పర్వత మార్గము గుండా అరణ్యాల గుండా వెళ్ళాలని దేవుడికి ముందుగా తెలుసు. Now the experiences of Moses during the second segment of his life are undoubtedly very necessary experiences. ఇప్పుడు మోషే తనకు రెండవ 40 సంవత్సరాల కాలములో తాను ఎదుర్కొన్నటువంటి ఈ శిక్షణ నిస్సందేహంగా అది తనకి అవసరమైనదే. Those experiences are needed. ఆ అనుభవాలు అవసరమైనవి. Now he was there to know the geography of that land. ఇప్పుడు చూడండి, ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ భూభాగాలు అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సింది. Yeah, near Horeb, how the geography is there. హోరేబు దగ్గర ఉన్నటువంటి ఆ భూభాగ ప్రాంతం ఎట్లా ఉందనేది. And he became very well acquainted with the land because he stayed there for 40 years. 40 సంవత్సరాలు అక్కడ ఉండినాడు కాబట్టి ఆ దేశము ఆ ప్రాంతం గురించి భౌగోళికంగా అన్ని విధాలుగా ఆయనకు తెలుసు. And 40 years period is not a small period. 40 సంవత్సరాల కాలం అంటే అదేమి తక్కువేమి కాదు. And he knew where all the wells are there. ఎక్కడెక్కడ బావులు ఉన్నాయో తెలుసు ఆయన. And he began to know about the weather conditions. అంతేకాదు అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా ఆయనకు అర్థమైనవి. And he learnt as how to survive in that howling wilderness for years. ఆ పాడైన ఎడారి ప్రాంతంలో సంవత్సరాల తరబడి ఏ విధంగా జీవించాలో తర్బీదు పొందాడు తెలుసు ఆయనకి. All these things are going to be helpful for him in future. ఈ సంగతులన్నీ కూడా రాబో దినాల్లో భవిష్యత్తులో ఆయనకి ఎంతో సహాయకరంగా ఉంటాయి. Because the big project had for him in leading God's people from Egypt to the promised land. ఎందుకనగా దేవుడు తన మీద పెట్టిన ఒక పెద్ద భారం, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులని ఐగుప్తు నుండి విడిపించి వారిని తీసుకొని వెళ్ళాలి. Now he was out near Horeb, now learning in the school of experience. ఇప్పుడు ఆయన బయటికి వచ్చాడు, హోరేబు దగ్గర ఉన్నాడు, తర్బీదులో ఉన్నాడు, శిక్షణలో ఉన్నాడు. Not only that, what job he did there? అక్కడ ఆయన చేసిన పని ఏమిటిది? The job was feeding the sheep. ఆయన ఉద్యోగం ఏమిటిదంటే గొర్రెలను కాయడం. It is not a royal job. అదేమి పెద్ద పనేమి కాదు, గొప్ప పనేమి కాదు. The experience of feeding the sheep is very much necessary to lead the people of God in future. ఇక్కడ గొర్రెలని ఆయన మేపుతూ ఉండే ఈ అనుభవం రాబో దినాల్లో దేవుని ప్రజలైన ఇశ్రాయేలును మేపడానికి అది ఎంతో అవసరమైనది. Sheep are foolish, innocent and defenseless beings. గొర్రెలు బుద్ధిహీనమైనవి, అమాయకమైనవి, స్వతహాగా భద్రత కల్పించుకోలేనివి. So God prepared Moses in Midian. కాబట్టి దేవుడు మోషేని మిద్యానులో సిద్ధపరిచాడు. No one expected, including Moses, that he is going to lead Israelites. ఇతను ఇశ్రాయేలీయులను నడిపిస్తాడని మోషే అనుకోలేదు, ఎవ్వరూ ఊహించలేదు. Only God knows. దేవుడు మాత్రమే ఎరిగి ఉన్నాడు. Today in your life also. ఈ రోజు నీ జీవితంలో కూడా Dear brother or dear sister, ప్రియమైన సహోదరి సహోదరుడా, you are wondering as to why God is taking you through those circumstances which you never thought of. దేవుడు నువ్వు అనుకోనటువంటి ఈ పరిస్థితులు గుండా ఎందుకు తీసుకొని వెళ్తున్నాడో నీకు అర్థం కాదు. Sometimes you are getting a doubt or a question like this. కొన్నిసార్లు నీకు ఈ విధమైనటువంటి అనుమానము, ప్రశ్న రావచ్చు. What is happening to me? అసలు నాకు ఏమి జరుగుతా What ఉంది? God is doing in my నా life? జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు? Yesterday I was in a palace, today I am in the wilderness. నిన్న దినాన్న రాజభవనంలో ఉన్నాను, ఈ రోజు ఏంది అడవిలో అరణ్యాల్లో తిరుగుతున్నాను. Yesterday I was in the royal dress, royal apparel. నిన్న దినాన్న రాజవస్త్రాలు ధరించి ఉండినా, Today in a shepherd dress with a rod and staff in my hand. ఈ రోజు గొర్రెలను కాసుకునే వారి బట్టలు ఎట్లా ఉంటాయో తెలుసు కదా, ఒక చేతి కర్ర పెట్టుకొని తిరుగుతున్నాడు. Yesterday Pharaoh's army was guarding me, today I am guarding the sheep of Jethro. దాకా ఫరో సైన్యము నాకు కాపలా కాసేది, ఈ రోజు నా మామ ఇత్రో యొక్క గొర్రెల మందని నేను కాసేవాడిని. Oh, you are in a dilemma. కాబట్టి నీకు ఇదంతా కూడా సతమతం అవుతూ అనుమానంగా ఉండొచ్చు. Remember one thing. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, God is shaping you for the future work. దేవుడు భవిష్యత్తులో చేయబోయే కార్యం కొరకై నిన్ను రూపుదిద్దుతా ఉన్నాడు. Our lives need such chiseling or shaping process. మన జీవితాలకి ఈ విధంగా చదును చేస్తూ అనవసరమైన వాటిని, కరుకైన వాటిని తొలగించవలసిన అవసరత ఎంతైనా ఉంది. Potter is preparing the vessel for the master's use. కుమ్మరివాడు తన యజమానునికి ఉపయోగకరమైన పాత్రగా నిన్ను తయారు చేస్తా When we see ఉన్నాడు. the life of Moses, మోషే జీవితాన్ని మనం ఇంకా చూస్తే we know that there is no leader like Moses in the history. చరిత్రలో మోషే లాంటి నాయకుడే లేడు. Without mic, single-handedly, he led lakhs of Israelites. కనీసం ఒక మైక్ కూడా లేకుండా లక్షలాది ప్రజలని నడిపించినటువంటి గొప్ప నాయకుడు. It is beyond our imagination. మన గ్రాహ్యానికి మించిన సంగతి. God's thoughts are not like our thoughts. దేవుని యొక్క తలంపులు మన తలంపులు ఉండవు. Who expected that once again God will come in search of this murderer Moses
and call him to lead his people. మరొకసారి దేవుడు నరహంతకుడైన ఈ మోషని వెతుక్కుంటూ వచ్చి తన ప్రజలకి నాయకుడుగా ఉండాలని కోరాడు. ఎవరు ఊహిస్తారు ఇది? So, in your present situation, by seeing the circumstances, don't get discouraged. నీకున్న ప్రస్తుత పరిస్థితిలో నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నువ్వు చూస్తూ నువ్వు ఏమి కృంగిపోదు, నిరాశపడద్దు. God is at work in your life. దేవుడు నీ జీవితంలో తన కార్యం Be జరిగిస్తున్నాడు. faithful to him. ఆయన ఎడల నమ్మకంగా ఉండు. In the right time, he will come to you, call you, commission you. సరి అయిన సమయంలో నీ చెంతకు వస్తాడు, నేను పిలుస్తాడు, నీకు పని అప్పగిస్తాడు. Now the Lord appeared unto Moses in the burning bush. ఇప్పుడు దేవుడు మండుచున్న పొదలో మోషేకి He ప్రత్యక్షమై revealed himself to Moses. తను తానుగా మోషేకి ఆయన God ప్రత్యక్షపరచుకున్నాడు. conveyed the message very clearly to Moses. దేవుడు మోషేకి తన యొక్క సందేశాన్ని స్పష్టంగా అందించాడు. Now Moses had reached the zero level. ఇప్పుడు మోషే ఆయన కింది స్థాయికి He వచ్చేసాడు. is ఆయన, telling that I am nothing. నేను వట్టివాడు, నేను ఏమీ లేనివాడని అంటాడు. Once upon a time he thought that he can redeem an Israelite with his strength. ఒకప్పుడు అనుకున్నాడు, నా శక్తి నా బలంతో నేను ఇశ్రాయేలుని విడిపించగలను అనుకున్నవాడు. Now he says, who am I? ఇప్పుడు అంటాడు, నేనే పాటివాడిని. God told Moses that he is a holy God. దేవుడు మోషేతో చెప్పాడు కదా, నేను పరిశుద్ధుడను, I am a God who sees, who hears, who knows. నేను చూచే దేవుడని, వినే దేవుడని, నేను తెలుసుకున్న సమస్తము తెలుసు అంటాడు. When Moses conveyed his incompetence to lead Israelites, then God gave the wonderful promise that is Exodus 3:12. ఎప్పుడైతే మోషే దేవుడు చెప్పిన ప్రకారం దేవుని ప్రజలని నడిపించడానికి, నాయకుడుగా ఉండడానికి నేను చేతగాని వాడను, నేను సరిపోను అని చెప్పినప్పుడు ఆ సందర్భంలో దేవుడు చెప్పినటువంటి మాటలు ఇవి. Certainly I will be with thee. నిశ్చయంగా నేను నీకు తోడుగా Oh, this is ఉంటాను. the verse for our meditation today. ఇది నేటి దినం మన ధ్యానం కొరకైన వచనం. Certainly means no doubt. నిశ్చయముగా అంటే ఇక సందేహం అనుమానం లేదు. ఇంకా Moses was hesitant when he saw the task that was ahead of him. మోషేకి ఇవ్వబడినటువంటి ఆ పని చేయాలంటే ఆయన ఎంతో వెనకాడుతున్నాడు. But God assured him of divine help. అయితే దేవుడు దైవికమైన సహాయాన్ని నీకు ఇస్తానని నిశ్చయపరిచాడు. Ultimately, today we know that his grace is sufficient to Moses to fulfill the task. చివరికి నేటి దినం మనం ఎరుగుదాం కదా, దేవుడు మోషేకి చెప్పిన ఆ పని చేయడానికి దేవుడు తన చాలిన కృపనిచ్చాడు. Same is with us also. మనతో కూడా అదే జరుగుతుంది. If God has called you to do a particular job, దేవుడు నీకు ఫలానా పని చేయాలని పిలిచినప్పుడు He will provide the needed resources. దానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ ఇస్తాడు ఆయన. Don't get discouraged. నువ్వు ఏమాత్రం నిరుత్సాహపడవు. Go forward like Moses. మోషే వలె ముందుకు సాగిపో. He that calleth you is faithful. నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక.